హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ ఛాలెంజర్స్. ఏంటి ఈరోజు ఇంకో కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసారు అనుకుంటున్నారు కదా? అవునండి, ఈరోజు మీ ముందుకు ఇంకో కొత్త వంటకంతో మీ ముందుకు అనేది మేము వచ్చేసాం. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? బాలామృతం. ఇది తెలుసు కదా అందరికీ. బాలామృతం అంటే ఆయాపిండి ఉంటుంది కదండి, అదే దాంతోనే ఇప్పుడు మనము రెసిపీ చేయబోతున్నాం. అదేంటి, అది ఎలా ఉంటుంది అని చూడబోయే ముందు మీకు ఒక చిన్న అడ్వైస్. అదేంటో తెలుసా? మా కోసం ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా గాయస్. మీకు ఇంకా ఇలాంటివి ఎన్నో కొత్త కొత్త వెరైటీస్తో మీ ముందుకు అనేది వచ్చేస్తాం. ఈరోజు రెసిపీలో మేము ఇది చూపిస్తున్నాం కదా, బాలామృతం. అవును, ఆయా పిండి ఉంది కదండి, దాంతో బిస్కెట్స్ ఎలా చేయాలో మేము చూపించబోతున్నాం. సరేనా? చూద్దామా? రండి చూసేద్దాం. ఫస్ట్గా బాలామృతం తీసుకోవాలి. చూడండి, బాలామృతంని చూడండి గాయస్. ఈ బాలామృతంని మనం ఓపెన్ చేసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, మనకి ఎన్ని కావాలో అంత క్వాంటిటీని తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ బాలామృతం వేసుకోవాలి, అంటే ఆయపిండి వేసుకోవాలి, లేదా కొంచెం కావాలంటే కొంచెం తీసుకోవచ్చు. చూడండి, మేము క్వాంటిటీ తక్కువ కాబట్టి అందుకని మేము ఇంత క్వాంటిటీని తీసుకున్నాం. తర్వాత ఇంకోటి, మనకు దీంట్లో కలపడానికి కోల్డ్ వాటర్ ఉంటుంది కదండి, అది యూజ్ చేయకూడదు అనమాట. చల్లనీళ్ళు అసలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆ బిస్కెట్స్ అని రావు, అదంతగా సరిగ్గా కాదు. దానికి ఏం చేయాలంటే, మనం వాటర్ అని ఉంటాయి కదా, అది వాటర్ని వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం వామ్ వాటర్ లాగా చేసుకోవాలి. కొంచెం వేడి తగిలినట్టు అలా వేడి ఉంటే ఆ వాటర్ని వేడయ్యాక దాంట్లో ఆ వాటర్లో కలుపుదాం. ఇప్పుడు మనం వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి, వాటర్ వేడయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి గాయస్, ఈ వాటర్ అనేది వేడెక్కేసాయి. ఇప్పుడు వాటర్ని మనం హాఫ్ చేసుకుందాం. చూడండి, హాఫ్ చేసేసాం. చూడండి, కొద్దిగా తీసుకొని ఆ పిండి ఉంది కదా, ఆయా పిండిలో మనం కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి గాయస్, ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే వేసి కలుపుకోవాలి గాయస్, లేదంటే మొత్తము ముద్దగా అయిపోతుంది. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుని మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని ఇలా మెత్తగా పిసుక్కోవాలి. చూడండి, ఇలా చపాతీలు చేస్తాం కదా, అలా కలుపుకోవాలి దాన్ని. చూడండి ఎలా కలుపుతున్నారో, ఇలా రౌండ్గా వచ్చేదాకా చేసుకోవాలి. చూడండి, మనం చపాతీలకి చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. చూడండి, చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా మనము రౌండ్గా చపాతీలో చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ మనం ఒకేలాగా చేసుకుని పెట్టుకుంటూ చూడండి ఫ్రెండ్స్, ఇలాగే చపాతీలో చేసుకుంటాం, అలా చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత మీరు చపాతీలు చేసుకుంటారు కదా, చక్కి దాని మీద చపాతీలు చేసుకుంటారు కదండి, ఆ చెక్క లాంటిది ఉంటుంది కదా, దాంట్లో మనం చపాతీ పత్రం ఉంటుంది కదా, దాంట్లో ఆయా పిండి ఉంటుంది కదా పొడి చేసుకున్నది, ఫస్ట్ అది వేసుకొని తర్వాత మనము కలుపుకొని పెట్టుకున్నాం కదా, అది వేసి చపాతీలాగా చేసుకోవాలన్నమాట. చూడండి, మెల్లగా చేసుకోవాలండి, ఫాస్ట్గా చేస్తే అవి తునిగిపోతాయి అన్నమాట, ఇరిగిపోతాయి. చూడండి, ఇలా మనము చపాతీలు చేసుకుంటాం కదండి, అలా దీన్ని కర్రతో కూడా చేసుకోవచ్చు, లేదా మనం చేతితో కూడా దాన్ని చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా చిన్నగా ఆయిల్ అనేది కొంచెం పూసుకుంటూ
రౌండ్గా చేయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు వాటిని తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్నగా కావాలనుకుంటే ఇంకా చిన్న చిన్నగా మనం రౌండ్ చేసుకొని చిన్న పూరిలా తీసుకుంటాం కదండి, అలా పూరిలా తీసుకొని ఇలా చేత్తో ఆయిల్ కొద్దిగా దాన్ని అదుముతూ మనం ఇలా చేత్తో ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటినీ కూడా మనము ఇలా ఈ రకంగా అన్నిటినీ ఈ పిండి అంతా ఉంది కదండి, ఇలా చేత్తో అదుముకుంటే మీకు రౌండ్గా అనేది బాగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇలా చిన్న చిన్నగా మనం అదుముకోవాలి. అలాగే ఈ లోపల ఇవి మేము చేసేంత వరకు మా కోసం వెళ్ళి ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకా మీ ముందుకు ఇంకా ఎన్నో వెరైటీస్తో మీ ముందుకు అనేది మేము వచ్చేస్తాం బీబీ ఛాలెంజర్స్. ఇంకా మీకు ఏమైనా ఇంకా వెరైటీస్ ఏమైనా కావాలన్నా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండి గాయస్, ఇలా మనం పిండిని కొంచెం తీసుకొని ఇలా అదుముకోవాలన్నమాట రౌండ్గా. దీంతోనే ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేది చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఈలోగా మీరు వెళ్ళి మా కోసం ఒక లైక్ చేయవచ్చు కదా గాయస్. ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసుకోండి. అలా మీరు టంగ్ అని కొడితే మా వీళ్ళ టింగ్ అని వచ్చేస్తుంది. ఓకేనా గాయస్. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలి, అంటే కడాయి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి గాయస్. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేద్దాం. చూడండి ఆయిల్. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేడేంత వరకు మనం వెయిట్ చేద్దాం. మనకు డీప్ ఫ్రైకి సరిపోయేంత మనకి ఎంత ఆయిల్ కావాలో ఫ్రై చేయడానికి అంత ఆయిల్ అని వేసుకొని మనం వేడేదాకా వెయిట్ చేద్దాం. సరేనా గాయస్. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం గాయస్. చూడండి ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా? నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూద్దాం. మనం తయారు చేసుకున్నాం కదా పిండితో, అది అనేది దీంట్లో వేసేద్దాం. చూడండి ఎలా పొంగుతుందో బుసబుసా అని. చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి గాయస్. పూరి ఎలా పొంగుతున్నప్పుడు ఉంటుంది చూడండి, అలా పొంగుతూ ఉండాలి గాయస్. చూడండి ఇలా ఒకటొకటిగా వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేంతవరకు మనం వెయిట్ చేద్దాం గాయస్. చూడండి గాయస్, ఇలా ఉడికిన తర్వాత ఒక్కొక్కటిగా మనము తిప్పుకోవాలన్నమాట. చూడండి ఇవి తొందరగా అనేది ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూడండి ఒకటొకటిగా ఇలా తిప్పుకోవాలి మనం. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. చూడండి గాయస్, ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎలా ఎర్రగా అయిపోయిందో. ఇప్పుడు మనం ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఒకటొకటిగా తీసుకోవాలి. ఇలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అవన్నీ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత మీ పిల్లలకి హెల్దీ స్నాక్స్ ఏమైనా కావాలంటే ఇలా ఆయాపిండి ఉంది కదా, దీంతో బిస్కెట్స్ చేసి మీరు పెట్టవచ్చు. దీన్ని బిస్కెట్సే కాకుండా వడలు కూడా వేసుకోవచ్చు గాయస్. మీకు వడలు కావాలన్నా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మేము అవి కూడా మీకోసం తయారు చేసి ఆ రెసిపీ అనేది పెడతాము. చూడండి ఇలా ప్లేట్లో వేసుకోవాలన్నమాట. అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాక మీ పిల్లలకు స్నాక్స్ అనేది ఇచ్చేయండి గాయస్. ఓకే గాయస్, మనం ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈలోగా మీరు వెళ్ళి మాకోసం ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకో కొత్త వీడియోస్ మీ ముందుకు అతి త్వరలో వచ్చేస్తాం. సరే బాయ్ గాయస్, బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.